అయితే ఎవడిస్తాడు లంచాలు మాకు అంటాడు. మనం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమంటదంటే, మీరు ఎక్కువ అమ్మారు, తక్కువ అమ్మినట్టుగా చూపించారు, అదంతా కూడా మీరు అక్రమంగా సంపాదించారు అంటది. అసలు ఇండికేషన్ అక్కడ ఉంది. అలానే డిజిటల్ రూపేణా లేకుండా దాదాపుగా 78,000 కోట్ల రూపాయలంతో మీరు నగదు రూపేణా ఎందుకు అమ్మారు? కాబట్టి ఈ నగదు రూపేణా అమ్మకాలు, లెక్కలు చూపించినటువంటి అమ్మకాలు, ఇవి ఇప్పుడు లెక్క తేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అవి చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలకి వెళ్ళొద్దో చెప్పలేం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. ఆల్రెడీ కేసిరెడ్డిని గతంలో కూడా ఒక వారం రోజుల పాటు సిట్ విచారణ సంస్థ అడిగింది. అలానే ఈడీ వాళ్ళ కస్టడీకి తీసుకొని విచారించింది. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురిని పెట్టి ఒక్కొక్కరిని విచారించి ఒక్కొక్కరి దగ్గర ఈ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి ఈ అకౌంట్లు ఎవరు వేశారు, ఈ అకౌంట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఈ సొమ్ము ఇక్కడ ఎంత చేశారు, అవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. ఆధారం ఒక్కొక్కరు పెట్టి వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి దాంట్లో పాత్రదారులుగా ఎవరైతే చెప్పారో వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఎదురుబదురుగా కొంత సమాచారాన్ని రాబట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎదురుబదురుగా ఉన్నప్పుడు ఈయన చెప్పింది, ఆయన చెప్పింది, ఈయన ఎలా చెప్పాడని అంటే ఆటోమేటిక్గా ఆయన ఏదో చెప్తాడు. అలాగ టెక్నికల్గా వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టి అసలు దీనికి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఆల్రెడీ ఇప్పటికే అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది పరోక్షంగా సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ది దెన్ గవర్నమెంట్ అంది. అంతే. ఇంకా అట్లా చెప్తే ఇంకెవరున్నారు? ముఖ్యమంత్రే కదా. ఆ పేరు రాయలేదు కానీ అప్పటి ముఖ్యమంత్రి అనుకో. రిపోర్ట్ లో సిట్ వాళ్ళు చాలా స్పష్టంగా ఈ పదమే వాడారు. నేను అడిగే పదమే హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. గత ప్రభుత్వంలో ఎవరు అసలు ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరి దగ్గర మనిషి, ఎవరి దగ్గర అధిక ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి? సీఎంఓ ఆఫీసులో కాదా? చాలా స్పష్టం. అలాగనే పాపం ఈయన గోవిందప్ప ఎవరు? భారతీ రెడ్డి గారి దగ్గర భారతీ సిమెంట్ లో శాశ్వత డైరెక్టర్ అవునా కాదా? ఆడిటర్ కూడా ఆయన పాపం అన్ని విధాలుగా ఆయన్ని ఉపయోగించుకొని మీ దగ్గర పని చేసుకొని మీ ఇంట్లో ఆర్థిక వ్యవహారాలని కూడా చక్కబెడుతూ ఉంటే ఆయన మీ ఇంట్లో మనిషిలాగుంటే ఇలా ముగ్గురు ఎవరు? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఎక్సైజ్ శాఖకి వీళ్ళకి సంబంధం ఏంటి? అనవసరంగా పెట్టారు. సీఎంఓ ఆఫీస్ వాళ్ళు నీతి నిజాయితీ పరులట. పాపం ధనంజయ రెడ్డి అలానే కృష్ణమోహన్ రెడ్డి నిజాయితీ పరులు, అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి కిసిరెడ్డికి దీంతో సంబంధం లేదు. గోవిందప్ప ఎక్కడో అంతర్జాతీయ సంస్థలకు ఆయన డైరెక్టర్గా సలహాదారుగా ఉన్నారు అని చెప్పేసి అని వీళ్ళని నీతివంతులుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఎవరైతే ఈ మద్యం వారు మాట్లాడిన మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు కదా సార్, ఎవరు దీంట్లో భాగస్వామ్యం, ఎవరెవరికి అందింది అనేది వారి మాటల్లోనే తెలిసిపోయింది. ఇది ఆర్థిక ఉగ్రవాదం ఎలాంటిదో దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ ఆర్థిక ఉగ్రవాదులుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వ్యవస్థను నాశనం చేస్తుంది. ఇది ఒక కుటుంబానికి పరిమితం అవ్వదు. ఏదైతే ప్రజల యొక్క సొమ్మును అక్రమంగా ఆర్జించి ప్రజల ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా మీరు ఏది ఇచ్చినా పర్లేదు, ఏ చౌకబారు ఇచ్చినా పర్లేదు, ఏ సారా నాటు సారా ఇచ్చినా దాంట్లో పోసినా పర్లేదు, ప్రజలు పోతారు. కానీ మాకు అక్రమంగా సొమ్ము కావాలని చెప్పేసి ఆశించినట్టుగా అనేక మంది జీవితాలను తీసుకున్నారు, అనేక మందిని అనారోగ్య పాలు చేశారు, అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసినటువంటి వ్యవస్థగా ఈ మద్యం కుంభకోణం మనం చూడాలండి. కరెక్ట్ సార్. మొత్తం నాసిరకం మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడారు. గత రికార్డులు కూడా ఇవన్నీ చెప్తా ఉన్నాయి. సైదా గారు మీరేం చెప్తారు? అంటే ఇది చిన్న స్కామ్ కాదు, ఇది దేశంలోనే ఇది ఇప్పుడు అంటే ఈ 100 కోట్లకు పైగా జరిగిన స్కామ్లకు సంబంధించే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అక్కడ డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, మంత్రులు వీరందరూ జైలుకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అటువంటిది ఈ కేసులో ఇవాళ 1000 కోట్ల అవినీతి జరిగిందనేది పక్కా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి కదా.
టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కనిపిస్తూ ఉంది కదా, చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు 2 రోజులు కస్టడీకి ఇచ్చింది కాబట్టి, అనుమతి వచ్చింది కాబట్టి, ఈ నలుగురిని విచారించిన తర్వాత ఇక అంటే ఫైనల్, ఇక తర్వాత ఎవరి వద్దకు వెళ్తారనేది చెప్పాల్సిన పని లేదు, ఇంకా అందులో క్లియర్గా అర్థమవుతోంది కదా. నవీన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, న్యాయ కోవిదులు సుబ్బారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న సురేంద్ర నాయుడు గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నవీన్ గారు, ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగిందని చెప్పి మనం భావిస్తాము. మీరు కామెంట్లో చెప్పినట్లుగా ఢిల్లీ